ఇక్కడ నుండే ఫుడ్ స్ట్రీట్ స్టార్ట్ అయింది. Is it fresh? Yes. ఇక్కడ నుండి మొత్తం అవుతుంది. ఇవ్వండి ఫుడ్ ఐటమ్స్ ఇవి. ఇక్కడ స్పైసీ చికెన్ తీసుకున్నా. ఇది సారమ్ అంటే 120 రూపీస్. ఇది ఒకటి అయితే తీసుకున్నా. ఇది వచ్చేవాడికి ఆక్టోపస్ చిన్నవి. ఇది కూడా ఒక 6 రింగట్. దిస్ 2. యా. How much that is? 15. బాగుందా? అదే మన దాన్ని ఏమంటారు? స్టఫ్ చికెన్ స్టఫ్, బీఫ్, పోర్క్, కర్రీ పొటాటో. ఇవైతే తీసుకున్నా. ట్రై చేస్తున్నా. స్పైసీ చికెన్ అంట. బాగుంది. డే మార్కెట్ వీళ్ళ దాంట్లో ఇది జలాన్ ఆలర్ ఫుడ్ మార్కెట్ బుకెట్ బింగ్తాంగ్లో ఉంటుంది. ఇదే స్పైసీ అంటే మందనుకో ఇంకా చెవమంటారేమో. స్పైసీ లేదు, నార్మల్గానే ఉంది. బాగుంది. స్వీట్ ఉంది. చూడండి టేస్ట్ చూడండి. ఇప్పుడు ఇదైతే ట్రై చేస్తున్నాను. బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి ఎలా ఉంది? అది స్వీట్గా ఉంది. స్పైసీ అని ఉంది మళ్ళీ దాని మీద. బాగుంది. స్పైసీ అని అన్నారు కానీ స్పైసీగా ఏం లేదు. Octopus like this. How much? 20. ఇక్కడైతే డ్యూరియన్ ఫ్రూట్ ఉంది. సో ఇది ఎలా లేదన్నా మొన్న కూడా అడిగాము. 1300 నుంచి 1500 అలా ఉంటుంది ఒక కాయ. ఇక్కడైతే ఒక పీస్ ఉంది. అసలు మనకి నచ్చుద్దో లేదో ఒకసారి తీసుకుని చూద్దాం. 13. సో ఇది తీసుకున్న 13 రింగెట్. ఈ డ్యూరియన్ ఫ్రూట్ ఏంటంటే కొంతమందికి నచ్చుద్దంట, కొంతమందికి నచ్చదు. మరి చూద్దాం నాకు నచ్చుదో లేదో. దీని స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దీని ఫ్లైట్లోనూ మన హోటల్స్లో ఎక్కడ కూడా అలో చేయరు. ఎందుకంటే వాసన వస్తుందంట, చాలా ఎక్కువగా వాసన వస్తుంది. చాలామందికి నచ్చదు, కొంతమందికి అయితే నచ్చుద్ది. ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. ఇది ఏంటంటే మలేషియన్ వాళ్ళకి ట్రెడిషనల్ ఫ్రూట్. ఇది ఇక్కడే దొరుకుద్ది. సో ఇక్కడ కూర్చోడానికి ఉంది. ఇక్కడ కూర్చొని అయితే టేస్ట్ చూస్తాను. ఇప్పుడు మామూలుగా ఈ కాయ ఉంది కదా, ఈ కాయ ముల్లగా ఉంటుంది. ఇక్కడ ఒక కాయలో ఇలాంటి 4 పీసెస్ ఉంటాయి. ఇలా 4 పీసెస్ అయితే ఉంటాయి. ఇదిగోండి, ఇదొకటి అలా 4 పీసెస్ అయితే ఉంటాయి. ఒక టోటల్ ఫ్రూట్ వచ్చి 600, 1200 అలా ఉంటుంది వెయిట్ బట్టి. అయితే మేము ఒక పీస్ తీసుకున్నాం, మనకు నచ్చుద్దా లేదా అని. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం. ఇది తింటాక కూడా చేతితో కాకుండా కవర్ వేసుకుని తినమని కవర్ కూడా ఇచ్చారు. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో. గ్లౌజ్ అయితే వేసుకున్నా. ఓపెన్ చేద్దాం. అంత ఎక్కువ ప్రైస్ పెట్టి ఎందుకు తింటున్నారు, అసలు ఎందుకు తినాలి అనేది టేస్ట్ చూసి చెప్తా. చాలా సాఫ్ట్గా ఉంది. మధ్యలో మొత్తం అంతా గింజే, ఏం లేదు. చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే ఉంది ఫ్రూట్. మధ్యలో గింజ, మొత్తం అంతా గింజే. వాసన ఎంత ఇదిగా ఉందో.
ఏం బాగోదు. అంకెలా కూడా ఉండదు. పర్లా బాగుంది, బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయాలి. అసలు మనం డురియన్ అనుకునే కన్నా ఒకసారి ట్రై చేస్తే దాని ఏంటనే తెలుసు. ఒక 4 కూరగాయలు పట్టుకుపోతుంది. బాగుంది, వాసన అయితే వస్తుంది కానీ ఓ తొన ముక్కంత కూడా లేదు అది. మొత్తం గింజే ఉంది ఇందులో. ఏంటి మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది. నిజమే, చూడాలి ఎప్పటి నుంచి అనుకుంటాను టీవీలో చూడాలి. ఇది నిజమే, చాలామంది అన్నట్టు కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. క్రీమీగా ఉంది. మన పనసకాయ టేస్ట్ పండిపోతే ఎలా ఉంటుంది? పండిపోయి అది పండిపోద్ది చూసావా, పండిపోయింది గుజ్జులాగా అయిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది, ఎక్కువ వాసనతో. గింజ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళు టేస్ట్ చూస్తారు, చూడమ్మా. సగం మొక్క మాట్లాడు. పట్టుకున్నా. బాగుంది, నాకు నచ్చింది. మరి డాడీకి ఎలా ఉంటుందో. నేను చెప్తున్నాను కరెక్ట్గా. ఎలా ఉంది? ఎవరు పిచ్చావు కాదు. అయ్యో రామచంద్ర, పనసంలో కూడా లేదురా బాబు. కులిపోయిన పనసకాయలు ఉంది. పనసకాయ కొట్టేవాడు పడేస్తారు. కానీ ఇది పండుదే కరెక్ట్ ఫ్రూట్ ఏమా ఊటే, కానీ అలా ఉంది టేస్ట్. కానీ ఎప్పటి నుంచో తిందాం అనుకున్నాం, టీవీలో చూస్తున్నాం. నాకైతే కొద్దిగా నచ్చినట్టు కింద అనిపించింది. ఇది బట్టలు కంటుకుంటే పక్క నుంచి వెళ్తే సరిగ్గా ఉతక్కుకోలేదేమో అనుకుంటారు, అలా ఉంది వాసన. మంచిగా ఏముంది అలా కాయ. ఇక్కడ కోకోనట్ అమ్ముతున్నారు 7 RM అంటే 140 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. అప్పుడు ఏదో ఒకటి కొట్టు. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది పోయింది అనుకుంటా, పాడేశాడు. సో ఇదంతా కూడా ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, కూర్చుని తినచ్చు. ఇక్కడ మొత్తం ఏరియా అంతా ఇది. This one chicken, how much ringgit? 10 for 100 grams. Hello, Mr. Atwaya, boss. Not halal. More? Not halal, yeah. Chicken? No, good. Chicken. And this one chicken spicy. Spicy? Yeah. This one not spicy. 300 grams, 39 ringgit. Pani puri. How much like this? 10 ringgit. 10 ringgit. ఇలా 10 ringgit అంట. ఇక్కడ పానీపూరి 10 ringgit అంటే 200. మ్యాంగో స్టిక్కీ రైస్. Try one? Yeah, super mixed fruit. మ్యాంగో స్టిక్కీ రైస్, ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ మ్యాంగో కూడా ఉంది. ఇప్పుడైతే ఓన్లీ మ్యాంగో తీసుకున్నా. మనకి మే నెలలో వస్తాయి కదా మ్యాంగో. ఇక్కడ ఈ టైంలో కూడా మ్యాంగోస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మలేషియన్ మ్యాంగోస్. టేస్ట్ అయితే చూస్తున్నా ఎలా ఉందో. కొబ్బరి మ్యాంగోలో ఉంది చూడు. ఎలా ఉన్నా ఏదో ఉంటుంది కలెక్టర్కాయ కదా. ఆల్ మిక్స్ 100 grams 350. రోజా ఆల్ మిక్స్. హౌ మెనీ గ్రామ్స్ ఇట్ విల్ బి? 200 grams 300 grams. నూడిల్స్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఉంది. 15 to 18 ringgit ఉందమ్మా. చికెన్ ఫ్రైడ్ రైస్ అలాంటివన్నీ ఏమైనా కావాలంటే. ఇప్పుడు దాకా తిన్నవి ఎలా ఉన్నాయి ఐటమ్స్ అసలు? ఇది ఇక్కడ బాగున్నట్టుంది మ్యాంగో జ్యూస్ కదా. ఈజ్ దిస్ 12 ringgit? కెన్ ఐ టచ్? పుల్లగా ఉండదు, నాన్ సీజన్ కాయ ఇది.
ఇది షుగర్ సిరప్ కోటెడ్ 12 రింగెట్ ఇలాగా స్ట్రాబెర్రీ. మరి ఇక్కడ స్ట్రాబెర్రీ ఎక్కువ రేట్ ఏంటో తెలియదు కానీ Sure. హౌ మచ్ లైక్ దిస్ 15. 15. ఈజ్ ఇట్ గుడ్? I don't know. This is first time I try. ఓకే థ్యాంక్ యూ Bye bye. బాయ్. చాక్లెట్ ఓరియో ఏదైనా 12 రింగెట్ 15 రింగెట్ ఉంది. వీళ్ళు తీసుకున్నది ఇందాక 15 రింగెట్ అది. బ్రో ఇలా ఇవి బ్రో హౌ మచ్ లైక్ దట్? 20 డాడీ ప్రాన్స్ 20 అంట అలాగా 400. ఇది ఈజ్ ఇట్ డక్? కాదు చికెన్ చికెన్ మన వదిలేస్తాం Ăn ngon vậy thì đi liên tục đúng không? చూడండి క్రౌడ్ అయితే. హౌ మచ్ 25 ringgit. దట్ వన్? Yes. 25. You want? అక్టోబర్ స్వీట్. Then ringgit. 5 is 10 ringgit. Combination we can take, right? This is chicken. This is pork. What do you like, Aman? Chicken and pork. Tanya saja dia orang. How much this one? Like that, 38. 38 like this? Yeah. What is this? This top layer one. Original. Inside original crab, outside as gold flower. అక్కడే తక్కువ రేట్ అనుకోండి, ఇక్కడ 15 రింగెట్ అంటే మ్యాంగో స్టీల్. బాగున్నాయా? తీసుకుందామా? కావాలి కదా. మ్యాంగో స్టీన్ అయితే తీసుకున్నాం, ఆల్రెడీ తిన్నాం కదా. టేస్ట్ నాకు నచ్చింది బాగా. ఇక్కడ ఎవరో డూరియన్ ఫ్రూట్ కొనుక్కుని తింటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ మైండ్, హౌ మచ్ ఇస్ దిస్? ఫుల్ 124. రింగెట్? Yes, ringgit Malaysia. Malaysia ringgit. థ్యాంక్ యూ. Okay, terima kasih. ఫ్రూట్ చూసారు కదా, 134 రింగెట్ అంట, అంటే 2600 అరౌండ్. ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది, ఇప్పటికే 15 మినిట్స్ అయిందని పార్ట్ 2 వీడియో అయితే చేసా. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.